హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన పెరుసు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది వైభవ్ అండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అయిన సునీల్ రెడ్డి. యాక్చువల్లీ ఈ మూవీ మార్చ్ 14కి తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు 2 hours రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది గైస్, విత్ గుడ్ కామెడీ సీన్స్. బట్ సెకండ్ హాఫ్లోనే చాలా స్లో అయిపోయింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో హీరోస్ అయిన వైభవ్ అండ్ సునీల్ వాళ్ళ ఫాదర్ బయట ఎవరికి చెప్పుకోలేని విధంగా చనిపోతాడు. సో తను ఎలా చనిపోయాడు అండ్ తన చావుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎలా మేనేజ్ చేశారు అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ ఫిలిం ఒక అడల్ట్ కంటెంట్ పాయింట్తో తీశారు, బట్ స్టిల్ అది రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అయింది అండ్ ఇది ఒక యూనిక్ పాయింట్, ఆల్మోస్ట్ మనం ఎప్పుడు చూసి ఉండం. లాస్ట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిన సిచ్యువేషన్ కూడా ఫన్నీగా అనిపించింది అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. బీజిఎం మాత్రం యావరేజ్ అనిపించింది. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ కంప్లీట్ బోరింగ్గా వెళ్తుంది. దానికి తోడు హీరో వాళ్ళ బాబాయ్ ఎంట్రీతో అన్నెసరీ సీన్స్ పెట్టి డ్రాగ్ చేశారు. మూవీ త్రూ అవుట్ ఒకటే పాయింట్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇంకా ఫన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే బాగుండు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్ అండ్ ఒక యూనిక్ అటెంప్ట్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. మూవీ ఫ్యామిలీతో అసలు చూడకండి, బికాజ్ ఈ మూవీ ప్లాటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అడల్ట్ పాయింట్. అదేంటో మీకు మూవీ స్టార్ట్ అయ్యాక 10 minutesకి అర్థమైపోతుంది. సో వాచ్ ఇట్ ఎలోన్. సో ఇది అండి పెరుసు మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.